ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనము దేవుడు తన ప్రజల పట్ల చూపే నిరంతర జాగ్రత్తను, ఆత్మీయ పరిరక్షణను తెలుపుతుంది. మన చుట్టూ ఎండిన వాతావరణం, సమస్యలు, నిరాశలు, లోపాలు ఉన్న దేవుడు నిన్ను నడిపించును అని చెప్తున్నాడు. అంటే నీ దారిని ఆయనే చూపిస్తాడు, తడబడిన చోట నిలబెడతాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. మనకు శారీరకముగా, ఆత్మీయంగా, ఆర్థికంగా కొరత వచ్చిన దేవుడు తృప్తిని ఇస్తాడు. మన హృదయములో శాంతిని నింపుతాడు. నీ ఎముకలను బలపరచును. మన శరీరానికి శక్తి, మనసుకు ధైర్యం, ఆత్మకు విశ్వాసము దేవుడే ఇస్తాడు. ప్రతి బలహీనతను బలముగా మార్చే దేవుడు యేసుప్రభు. నీరు కట్టి తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవునితో ఉన్న మన సంబంధం ఎప్పటికీ ఎండిపోదు. దేవుని వాక్యం మనలో ప్రవహిస్తే మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియమైన వారులారా, ఈరోజు మీరు ఎండిన స్థితిలో ఉన్న, నిరాశలో ఉన్న, ఈ వాగ్దానము మీ కొరకే. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ ప్రాణమును నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను మనం ఉండుటకు దేవుడు మనందరికీ కృప చూపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.